ముఖ్యమంత్రి గారు మేము అలసిపోయినామండి. మీరు పెట్టే అవమానం, ఈ వ్యవస్థలో మాకు జరిగే అవమానాన్ని, అన్యాయాన్ని చక్కదిద్దే స్థితిలో మీరు లేరు. కారణం ఏమిటో మీరే చెప్పాలి. దీనికి కారణం ఏమిటి? నీ వెనుక గొంతలు దోగుతున్నారు నల్లి కుట్లోలు ఎవరు చెప్పమంటవా? అరే ఏం మాట్లాడుతున్నావా? నీ గవర్నమెంట్ కూలిపోవటానికి చాలా సిద్ధంగా ఉంది. నువ్వు ఒక్కడే పని చేస్తే కుదరదు కదా. వర్గీకరణకు వ్యతిరేకంగా, వర్గీకరణ అయిన తర్వాత కూడా వ్యతిరేకంగా, దానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మీటింగులు పెడితే నువ్వేమైనా చేయగలిగావా? అసలు అవినీతి పరులను ఒక్కడినన్నా నువ్వు తీసేసినవా? ఒక్కడి మీదనన్నా నువ్వు యాక్షన్ తీసుకున్నావా? అసలు ఎవరు అవినీతి పరులు? ఈ గుంతలతో పెట్టివాడు ఎవడు? 10% పేరు పడ్డ మంత్రి ఎవరు? కరప్షన్ లో 10% అని పేరు పడ్డ మంత్రి ఎవరు? అసలు నీ పార్టీ ఎట్లొస్తుంది? ఇంత అవినీతి, బహిరంగ అవినీతి రాష్ట్రంలో ఏ మూలకేరి ఎవరిని అడిగినా ఒక మంత్రి పేరు చెప్తే 10% అనే పేరుంది ఆయన. 10% అంటే ఆయన పేరు చెప్తారు జనం. మరి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు నువ్వు? ఒక వ్యక్తి ఎస్సీ అయితేంది, బీసీ అయితేంది, ఓసీ అయితేంది, అవినీతి పరుడు ఎవరైనా తీసేయాల్సిందే. ఎందుకు తీసేయలేకపోతున్నావు? నీకు ముఖ్యమంత్రి పదవే ముఖ్యమా? నీ పదవి ఉండాలన్నా రేపు ప్రజలు నీ ఎంబడి ఉండాలి కదా. ప్రజలు నీ ఎంబడి ఉండాలంటే అవినీతి పరులకు అంతం పలకాలి కదా. ఈ గొయ్యి దోగుతున్నాడు ఎవడు? ఇంత అవినీతి పరుడు ఉన్న ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ప్రజలలో ఏమున్నది నీ గురించి, ఈ గవర్నమెంట్ గురించి? నేనంటా ఉన్నా ఇవాళ